యాక్చువల్‌గా మనం ఈ జనరేషన్‌లో బేసిక్‌గా ఏది నేర్చుకోవాలి అనుకుంటాం కూడా ఇప్పుడు నేను కుకింగ్ నేర్చుకోవాలి అంటే యూట్యూబ్‌లో వీడియోస్ దొరికేస్తున్నాయి. నేను డ్రైవింగ్ నేర్చుకోవాలి, నేను స్టిచ్చింగ్ నేర్చుకోవాలి, నేను క్లాసెస్ వినాలి, నేను కోడింగ్ నేర్చుకోవాలి. ఏదైనా సరే ఏ ప్రొఫెషన్ కోసమైనా సరే ఈజీగా చాలా ఇన్ఫర్మేషన్ చాలా ప్లాట్‌ఫామ్స్‌లో దొరికేస్తుంది. కాంత మెయిన్ మనకి ఒక జీవితానికి అన్నం పెట్టే వ్యవసాయం గురించి మాట్లాడే ప్లాట్‌ఫామ్స్ గానీ, ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్లాట్‌ఫామ్స్ గానీ చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. సో, నేను ఇది అంటే ఇప్పుడు ఒక రైతు ఎలా కష్టపడతాడు, ఒక పంట పండించడానికి రైతు కష్టం ఎంతుంది, దాని వెనకాల ఖర్చు ఎంతుంది, శ్రమ ఎంతుంది, అంటే ఎంత ప్రాసెస్ ఉంది, ఎన్ని ఫేజెస్ ఉన్నాయి, ఇదంతా చాలామందికి తెలీదు. ఎందుకంటే ఇవి చెప్పే ప్లాట్‌ఫామ్స్ చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి. నేను ఈ వీడియో స్టార్ట్ చేయడానికి, ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఇదే. రియల్ లైఫ్‌లో ఈ ప్రాసెస్ అంతా కూడా లైక్ డే టు డే అంతా ఎలా చేస్తారు అనేది ఫేస్ టు ఫేస్ చూపియాలి అని అనుకుంటున్నాను. సో విత్తనాలు ఫస్ట్ భూమి సిద్ధం చేసుకుంటారు. విత్తనాలు నాటడం నుంచి వాటర్ కంట్రోల్ ఎలా చేస్తారు, ఏదైనా డిసీజ్ వస్తే ఎలా కంట్రోల్ చేస్తారు, అలాగే ఏదైనా ఇప్పుడు లాస్ట్ మార్కెట్ వరకు కూడా అదంతా ప్రాసెస్ ఉంటుంది. ఇదంతా మీకు చూపించాలి అని చెప్పి నేను ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. సో బేసిక్గా ఈ ఇన్ఫర్మేషన్ అనేది పీపుల్కి తెలియాలి. అదే ఇంత కష్టపడుతున్నాడు ఒక రైతు అని చెప్పేసి. ఎందుకు ఇలా చేయడం దేనికి అని అంటే రైతుకి వాల్యూ పెరగాలి. ఎంత అంటే వ్యవసాయానికి ఇంకా రెస్పెక్ట్ దొరకాలి అని చెప్పి. ఫార్మింగ్ ఒక ప్రొఫెషన్ అంటాడు. ఫార్మింగ్ అనేది ఒక ప్రొఫెషన్ కాదు, ఇట్స్ ద ఫౌండేషన్ ఆఫ్ ద హ్యూమన్ సర్వైవల్ అని చెప్పి పీపుల్కి అర్థం కావాలి అని చెప్పి నేను ఈ ప్రాసెస్ని మొత్తం చూపించాలని డిసైడ్ చేసుకున్నాను. సో మీరు కూడా ఈ ప్రాసెస్ చూడాలి అని అనుకుంటున్నారా, రైతు కష్టం చూడాలి అని అనుకుంటున్నారు, భూమి నుండి మనకి అన్నం ఎలా పుట్టిస్తారో చూడాలి అని అనుకుంటున్నారా? సో అందుకని చెప్పి గెట్ రెడీ, స్టే ట్యూన్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.